పిల్లలకు తల్లికి వందనం నిధులు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాలని కోరుతూ ధూప నైవేద్య అర్చక సంఘం నాయకులు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 ఏళ్లలో అమ్మఒడి పథకం కింద తమ పిల్లలకు డబ్బులు మంజూరీ అయ్యాయని, కాగా ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ధూప పథకం వర్తింపజేసే అర్చకులకు తల్లికి వందనం నిధులు జమ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వం ఇస్తున్న 10,000 రూపాయల్లో 4,000 రూపాయలు ధూపాలకు వెచ్చించి 6,000 రూపాయలతో జీవనం సాగిస్తున్నామని, అలాంటి తమకు తల్లికి వందనం డబ్బులు జమ కాకపోతే తమ పిల్లల్ని ఏ విధంగా చదివించాలని ప్రశ్నించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని తమను ఆదుకోవాలని కోరారు. మా జిల్లాలో ఉండేటువంటి ధూపదీప నైవేద్య పథకం అర్చకులందరికీ కూడా తల్లికి వందనం ఎవరికీ రాలేదండి. మన రాజశేఖర ప్రభుత్వంలో DDNS మా అందరికీ గవర్నమెంట్ 2,500 చొప్పున ఇస్తూ వచ్చిందండి. ఇప్పుడు 10,000 రూపాయలు చేశారు. చాలా సంతోషం అండి. అయితే ఈ 10,000లో 3,000 రూపాయలు ధూపదీప నైవేద్యాన్ని ఖర్చు చేయాలండి. 7,000 రూపాయలతో మా కుటుంబాన్ని పోషించాలండి. మా జిల్లాలో మినిమం ధూపదీప నైవేద్య అర్చకులందరూ కూడా 206 మంది ఉన్నామండి. ఎవరికీ కూడా DDNS రాలేదండి. DDNS వచ్చే అర్చకులందరికీ కూడా తల్లికి వందనం రాలేదండి. అయితే మా పిల్లలు ఏ విధంగా చదివించుకుంటామండి? దయచేసి ప్రభుత్వం తరఫున మనం దయతలిచి మా తల్లికి వందనం అందరికీ ఇప్పించవలసిందిగా కోరుచున్నాం.